ఏపీ ఎంసెట్ 2024 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎవరెవరికి థర్డ్ ఫేజ్ కావాలనేది కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. గవర్నమెంట్ వరకు రీచ్ అయితే ఎంతమందికి థర్డ్ ఫేజ్ కావాలనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో కాబట్టి లైక్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇకపోతే చూసుకున్నట్లయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దాదాపుగా 18,951 సీట్లను భర్తీ చేయాలని చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కోరుతున్నారు అని అయితే ఈ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. దీంతో పాటుగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారని కూడా న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అండ్ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకి మ్యాక్సిమం గవర్నమెంట్ స్పందించమని చాలామంది విద్యార్థులు కోరుతున్నారని కూడా చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి ఏదైనా అప్డేట్ అనేది ఒక 3 or 4 days లోపు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మీ వరకు నేనైతే ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.